ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రతి దేవుని బిడ్డలారా? మరి ఒకసారి ఈ విధంగా మనందరం కలిసి దేవుని స్తుతించగలుగుతున్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే. కృప కలిగిన ప్రభు ప్రతిరోజు తన వాక్కును మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్కు ఎంత శక్తి కలిగిందంటే ఎండిపోయిన ఎముకలను సహితము తిరిగి జీవింపజేయగలిగిన శక్తి ఉంది. మృతులను సజీవులుగా చేసే శక్తి ఆ వాక్కుకుంది. అంత శక్తి కలిగిన దేవుని మాట మీరు వింటూ ఉండగా ఆ వాక్కు మిమ్మల్ని తాకగానే మీ జీవితంలో ఎండిపోయిన ప్రతి పరిస్థితి తిరిగి జీవం పొందుకుంటుంది. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్న వాక్కును నమ్మండి, పొందుకోండి. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరైనా అనారోగ్యంతో శ్రమలో శోధనలో ఉంటే చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ గృహాల్లోనూ అడుగు పెడుతున్నారు. మీకు ఎక్కడైతే సమస్య ఉందో, ఎక్కడైతే వ్యాధి ఉందో ప్రతి వ్యాధిని, ప్రతి సమస్యను ముట్టి అద్భుతకరమైన స్వస్థతను, విడుదల దేవుడు దయచేయబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని. ఈరోజు మీరు అనేక విషయాల కొరకు ఎదురు చూచి అలసిపోయారేమో, ప్రార్థించి విసిగిపోయారేమో. ఇక్కడ అబ్రహాము కూడా దేవుడు బిడ్డలను అనుగ్రహిస్తానని చేసిన వాగ్దానాన్ని పట్టుకొని ఎంతగానో ఎదురు చూచాడు. వెయిట్ చేసి అలసిపోయాడు. 99 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు దేవుడు మరలా ప్రత్యక్షమై అబ్రహాంతో చెప్తున్నారు, చాలా సంవత్సరాలు వెయిట్ చేసావు నిజమే, కానీ నువ్వు అలసిపోవద్దు, విసిగిపోవద్దు. ఎందుకంటే నేను సర్వశక్తిగల దేవుడును. నీవు చేయాల్సిందెల్లా నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండు. అప్పుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను. అందువల్ల ఎంత మాత్రం కూడా నువ్వు అలసిపోవద్దని సర్వశక్తి కలిగిన దేవుడు ఆనాడు అబ్రహాముతో మాట్లాడుతున్నారు. ఈరోజు అదే శక్తి కలిగిన ప్రభు, అదే ప్రేమ కలిగిన ప్రభు, అదే కృప కలిగిన ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నారు. నేను సర్వశక్తి గల దేవుడను. నీవు కూడా ఒకవేళ కార్యం కొరకు ఎదురు చూచి అలసిపోయావా? ఆరోగ్యం కొరకు ప్రార్థించి అలసిపోయావా? వివాహం కొరకు వెయిట్ చేసి అలసిపోయావా? నీ జీవితంలో దేని గురించి నీవు ప్రార్థించి వెయిట్ చేసి అలసిపోయావో నాకు తెలియదు, కానీ నీ విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. నిందారహితుడిగా నా సన్నిధిలో నడు. నిన్ను తప్పక అభివృద్ధి చేస్తాను, ఎందుకంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని సృష్టికర్తైన దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తూ ఉన్నారు. అవును, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము. ఆయన శక్తి శూన్యంలో సృష్టిని చేసే శక్తి. ఆయన అన్నిటిపై అధికారిగా ఉన్న దేవుడు, అన్నిటికీ పైనున్న దేవుడు, సకల ప్రదేశంలో ఉన్నవాడు, అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో, అన్ని చోట్ల సహాయం చేయగలిగిన, అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఇంతవరకు నువ్వు వెయిట్ చేసి అలసిపోయేవేమో, ఇంతవరకు వెయిట్ చేసి బలము పోగొట్టుకున్నావేమో, ఇంతవరకు వెయిట్ చేసి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావేమో, నీ సమయాన్ని కోల్పోయేవేమో, నీ వయసు దాటిపోయిందేమో, సమస్తాన్ని కోల్పోయేవేమో. అయితే ఈరోజు ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నాను. ఒక అద్భుతకరమైన దేవుని శక్తి ఈరోజు నిన్ను తాకబోతోంది. అద్భుతకరమైన దేవుని సహాయము పరలోకము నుండి దిగి రాబోతోంది నీ కొరకు. పరలోకము నుండి ఒక గొప్ప ఆధారము నీ కొరకు రాబోతోంది ఈరోజు. ఇంతవరకు నువ్వు ఎన్ని విషయాలు ఓడిపోయినా, గతించిన సంవత్సరం వరకు నువ్వేది చేయలేకపోయినా, అన్నిటిలో కూడా సఫర్ అవుతూ ఉన్నా, అన్ని విషయాల వెనుకంజలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఓడిపోతూ ఉన్నావేమో.
ఎక్కడికి వెళ్ళినా అక్కడే నష్టపోతూ ఉన్నా ఈ నూతన సంవత్సరంలో నీ శక్తి చేత, నీ బలము చేత, నీ ప్రయత్నం చేత కాదు, దేవుని శక్తి చేత నువ్వు కార్యాలు చేయబోతున్నావు. పరలోకపు శక్తి చేత నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను తాకి ఇంతవరకు నువ్వు చేయలేని కార్యాలు, ఇంతవరకు నువ్వు పొందుకోలేని కార్యాలు, ఇంతవరకు నువ్వు ఓడిపోయిన కార్యాలు, ఇంతవరకు నువ్వు సఫర్ అవుతూ వచ్చిన కార్యాలన్నీ కూడా ఆ శక్తి నీ చేత చేయించబోతుంది. ఆ శక్తి ద్వారా నీ కుటుంబంలో అద్భుతాలు, నీ జీవితంలో అద్భుతాలు, నీ బిడ్డల జీవితంలో అద్భుతాలు, నీ ఉద్యోగుల అద్భుతాలు, నీ వివాహ విషయంలో అద్భుతం, నీ గర్భఫల విషయంలో అద్భుతం, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విషయాల్లో ఉన్నత స్థితిలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. అటువంటి శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరలోకపు శక్తి ఈ సంవత్సరంలో నీ జీవితంలో అద్భుతాలు చేయబోతుంది. నమ్ముతున్నావా? ఎంతమంది ఆయన విశ్వసిస్తారో వారందరూ దేవుని కుమారులుగా ఉండడానికి అర్హులు. ఆ సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడిగా, కుమార్తెగా నీవు ఉంటే ఆ సర్వశక్తి ఆయనలో నుండి నీలోనికి వస్తుంది. ఆ శక్తి ద్వారా ఇంతవరకు నీ జీవితంలో జరగని కార్యాలు, ఇంతవరకు నువ్వు పొందలేని కార్యాలు నువ్వు పొందుకుంటావు. కాబట్టి దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఏ వాగ్దానాన్ని అయితే నమ్ముతున్నావో, దేన్నైతే విశ్వసించి గట్టిగా పట్టుకొని ప్రార్థిస్తున్నావో, ఆ యొక్క దేవుని వాక్కులని దాగి ఉంది నీ యొక్క అద్భుతం, ఆ దేవుని వాక్కులని దాగి ఉంది నీ విజయం, ఆ దేవుని వాక్కులని దాగి ఉంది నీ స్వస్థత, ఆ దేవుని వాక్కులని దాగి ఉంది నీ బ్రేక్ త్రూ, ఆ దేవుని వాక్కులని దాగి ఉన్నాయి ఆత్మీయ విజయము, ఆర్థిక విజయము, శారీరక విజయము, మానసిక విజయము, సామాజిక విజయము. ఆ దేవుని వాక్కులని దాగి ఉన్నాయి. నీకు కావలసినవన్నీ కూడా నీవు ఎప్పుడైతే ఆ మాటను నమ్ముతావో నీ జీవితంలో ఆ వాక్కు యాక్టివేట్ కాబోతుంది. నీ జీవితంలో ఆ వాక్కు పనిచేయడం ప్రారంభిస్తుంది. నీవే వాక్కునైతే నమ్ముతున్నావో దాన్ని నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన తన పనివారిని పంపబోతున్నాడు నీ కొరకు. నీ జీవితంలో దేవుని యొక్క చిత్తము, దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తాడు. ఏ వాక్కునైతే ఆయన రిలీజ్ చేశారో ప్రతి వాక్కును నెరవేర్చడం ఆయనకు అలవాటు. అందువల్ల నీవే మాటను నమ్ముతున్నావో ఆ మాట నీ జీవితంలో యాక్టివేట్ అవుతుంది, పనిచేయడం ప్రారంభిస్తుంది. నీ జీవితంలో ఏది పని చేసినా, ఏది పని చేయకపోయినా ఆయన వాక్కు తప్పక పనిచేస్తుంది. ఎందుకంటే ఆయన మాట సర్వశక్తి కలిగిన మాట, అన్ని శక్తుల కన్నా ఉన్నతమైన శక్తి కలిగిన మాట అది. ఆ మాట ఎప్పటికీ ఓడిపోదు. ఎందుకంటే అది సర్వశక్తి కలిగిన దేవుని మాట, సర్వాధికారం కలిగిన మాట. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేనికి భయపడుతున్నావు? ఏ విషయం గురించి ఓడిపోతున్నాను అనుకుంటున్నావు? ఏ విషయంలో పడిపోయాను అనుకుంటున్నావు? ఇక నా జీవితం మారదేమో, నా భర్తలో మార్పు రాదేమో, నా భార్యలో మార్పు రాదేమో, నా బిడ్డలు మారరేమో, నా కుటుంబంలో ఈ కార్యములు జరగవేమో, ఇక నా లైఫ్ అయిపోయిందేమో అని అనుకుంటున్నావా? ఈ లోకంలో ఏ శక్తికి భయపడొద్దు, ఏ చీకటి శక్తికి భయపడొద్దు. ఎందుకంటే సర్వశక్తి కలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు ఈరోజు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును అని. కాబట్టి ఎంత మాత్రం భయపడొద్దు, ఎంత మాత్రం సిగ్గుపడొద్దు, ఎంత మాత్రం అవమానం తలంచొద్దు. ప్రభువు ఉన్నాడు నీకు, నిన్ను సిగ్గుపడనీయడు, నిన్ను తలదించుకునేటట్లు చేయడాయన, తల ఎత్తుకుని తిరిగేలా చేస్తాడు. నీ శక్తికి మించిన కార్యం నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. నీవు చెయ్యలేని విషయాలు ఈ సంవత్సరంలో అద్భుతంగా నీ చేత చేయించబోతున్నాడు. కాబట్టి సర్వశక్తి కలిగిన దేవుని చేత నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? ఆ ప్రేమ కలిగిన చేతుల్లో నీవు ఉంటావా? ఆ చేతులు నిన్ను బాగు చేస్తాయి, ఆ చేతులు నీ కుటుంబాన్ని బాగు చేస్తాయి, పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేస్తాయి, పాడైపోయిన నీ కుటుంబ వ్యవస్థను బాగు చేస్తాయి, పాడైపోయిన నీ ఆర్థిక పరిస్థితులను బాగు చేస్తాయి. ఆ చేతులు దేవుని చేతులకు సమర్పించుకొని ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని చూడడానికి సహాయం చేశారు. ఈరోజు వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచారు. మరి ఒక దినాన్ని మా లైఫ్లో యాడ్ చేశారు. మా ఆయుష్కాలను పొడిగిస్తున్నందుకు వందనాలు. నీ కృపను, నీ ప్రేమను పొడిగిస్తున్నందుకు వందనాలు. అనేక మందికి లేని కృపను మాకు అనుగ్రహించారు. వినలేని వారు అనేక మంది ఉన్నారు, చూడలేని వారు అనేక మంది ఉన్నారు, గ్రహించుకోలేని వారు అనేక మంది ఉన్నారు, హృదయానికి గోచరము కాని వారు అనేక మంది ఉన్నారు. అయితే మమ్మల్ని అదృష్టవంతులుగా చేశారు. ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి, వీటన్నిటిని గ్రహించే శక్తిని కూడా మాకు ఇచ్చారు. అందుని బట్టి నీకు వందనాలయ్యా. తండ్రి, ఈరోజు వాగ్దానం చేశారు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని. తండ్రి, ఎంతమంది నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు అని నమ్ముతున్నారో, నీ శక్తిని అంగీకరిస్తున్నారో. అవును తండ్రి,
నా జీవితం బాగోలేదని, నేను పడిపోయిన స్థితిలో ఉన్నానని నీ శక్తి తగ్గిపోదయ్యా. నా అతిక్రమముల చేత, నా పాపము చేత నేను ఓడిపోతున్నాను, పడిపోతున్నాను, నష్టపోతున్నాను. మిమ్మల్ని ఆశ్రయించి నా జీవితంలో ఓడిపోతున్నాను. మీరు సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యా అని ఎంతమంది నమ్ముతున్నారో, హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నారో, నేను ఆశ్రయిస్తున్నారో, వారందరి జీవితాల్లో నీ శక్తి కలిగిన కార్యములు చేయండి తండ్రి. అవును తండ్రి, మీరు కార్యం చేయగా త్రిప్పివేసి వారు ఎవరున్నారయ్యా? మీరు సెలవిచ్చారు, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు తండ్రి. సమస్తాన్ని సాధ్యపరచగలిగిన శక్తి నీలో ఉంది. సమస్త శక్తులను నీ చేతిలో ఉంచుకున్నవయ్యా. సమస్త శక్తులు నీ ఆధీనంలో ఉన్నాయి. ఈ భూమి, ఆకాశము, ఈ సృష్టి సమస్తము నీ ఆధీనంలో నడుస్తూ ఉన్నాయి. మీరు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సృష్టిని, మీరు నిర్వహిస్తున్నారు ఈ మనుషులను, మీరు నిర్వహిస్తున్నారు సమస్తాన్ని కూడా. తండ్రి, ఈరోజు మా ఆత్మీయ కుటుంబాన్ని నిర్వహించరా. ఎంతమందిని ఆశ్రయిస్తున్నారో ప్రతి ఒక్కరిని నిర్వహించరా తండ్రి. వారి జీవితంలో మీరు నడిపించండి. వారి జీవితంలో వారు కోల్పోతున్నవన్నీ కూడా తిరిగి రెస్టోర్ చేస్తున్నారు నమ్ముతున్నాను. తిరిగి నూతన సృష్టి చేస్తున్నారు నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారయ్యా. అనేక మంది ఆత్మీయంగా పడిపోయిన వారు ఉన్నారు తండ్రి. లేవనెత్తండి. వ్యసనాల్లో ఉన్న వారిని లేవనెత్తండి. కుటుంబాల్లో రక్షణ కార్యము జరిగిస్తున్నందుకు వందనాలు. ఆర్థికంగా పడిపోయిన వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలు. అప్పులో ఉన్న వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలు. అనారోగ్యాలతో పడిపోయిన వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలు తండ్రి. కోర్టు కేసిస్తూ నలిగిపోతున్న వారిని లేవనెత్తుతున్నందుకు వందనాలయ్యా. కుటుంబ కలతలతో విడిపోయి భార్యాభర్తలు నలిగిపోతున్నారయ్యా. అద్భుతకరంగా వారి జీవితాలను తిరిగి బాగొచ్చేస్తున్నందుకు వందనాలు. వ్యవసాయాలను దీవించండి అయ్యా. చేతి పనులను దీవించండి తండ్రి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడండి తండ్రి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడండి తండ్రి. సొంత గృహాలు లేని బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. ఈ లోకంలో సొంత గృహాలు వారికి దయచేయండి. అదేవిధంగా నిత్య జీవంలో కూడా వారికి స్వంత గృహాలు మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచండి అయ్యా. వివాహ ప్రయత్నాలు సఫలపరచండి అయ్యా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. గర్భంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడు ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నారు నమ్ముతున్నాను. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి, సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడే ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో తోడుగా ఉండి, వారు చేసే ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ శక్తికి మించిన కార్యములు నీ జీవితంలో ఉన్నాయా? ఈరోజు దేవుడు సెలవిచ్చారు, నేను సర్వశక్తి కలిగిన దేవుడినని. ఆయన నీ జీవితంలో సర్వశక్తి కలిగిన కార్యములు చేయబోతున్నారు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమేనని చెప్పండి. మీకు అనుకూలమైతే వాక్యాన్ని లైక్ చేయండి. తప్పకుండా అనేక మందికి షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ, షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.